నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు గురుగారు. తప్పకుండా మీకు ప్రేక్షకులు అందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారు కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, వాళ్ళకి ఇంట్లో సకల శుభకార్యాలు జరగాలి అని, ప్రతి కార్యము విజయము జరగాలని అమ్మవారి తరపు నుంచి ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా గురుగారు మనమైతే కనుక ఇంతకు ముందర సంపూర్ణ జాతకం చెప్పుకున్నాం. సో ఏ రాశి వారు గుణగణాల దగ్గర నుంచి వాళ్ళ పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఒక్కొక్క దశగా మీరు ఎంతో క్లియర్గా తెలియజేశారు. సో ఆ వీడియోలు కనుక చూడకపోతే చూడండి, తప్పకుండా మేము ఆ వీడియో లింక్ అయితే ఇస్తాము డిస్క్రిప్షన్లో. ఎందుకంటే ప్రతి రాశి గురించి ఎంతో క్లుప్తంగా తెలియజేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఉగాది పరాభవ నామ సంవత్సర ఫలితాలు అయితే తెలుసుకుందాం గురుగారు. ముందుగా వచ్చేసి ఒక చిన్న సందేహం గురుగారు. జనరల్ గా ఉగాది పంచాంగం మనం చూసేటప్పుడు ఆదాయ వ్యయాల్ని ఎందుకంటే చాలా వరకు అవి ప్రతి ఒక్కరికి, అంటే నా సొంత అనుభవంలో కూడా సింక్ అవ్వలేదు అనిపిస్తుంది. ఆదాయం వ్యయాలు కానీ రాజ్యపూజ్యాలు కానీ అవి అసలు వీటిని ఎలా చూడాలంటారు, ఒక్కసారి చెప్తారా? తప్పకుండానమ్మా. నేను సాధారణంగా ముందే ప్రతి ఉగాది ఫలితాల్లో ఈ విషయం చెప్తాను ముందుగానే. అందుకని ఇప్పుడు కూడా మీ తరపు నుంచి ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఆదాయ వ్యయాలను ఎలా చూడాలి అంటే కనుక సాధారణంగా మనకి ఆదాయం 6, వ్యయం 12 అంటాం. వీళ్ళకి అనుమానం వస్తుంది, గురువుగారు 6 రూపాయలు సంపాదించి 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి? లాజిక్ ఉందా దీనికి? అసలు సంపాదన 6 రూపాయలు ఉంటే 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు? దీని అర్థం ఏంటి? అది జనరల్గా ఎలా కుదురుతోంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒరే బాబు నువ్వు 6 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 6 రూపాయలు దాచుకున్నావో అప్పు తెచ్చో ఎలాగో ఒకలాగా మొత్తం మీద 12 రూపాయలు ఖర్చు పెడుతున్నావు నువ్వు. ఆ సంవత్సరం నువ్వు మొత్తం మీద సంపాదన కన్నా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది. అది నువ్వు దాచుకున్నది అవ్వచ్చు, అప్పు తెచ్చవచ్చు, ఇల్లు అప్పటిదాకా లేదు, అప్పటిదాకా ఇల్లు కొంటావు, లేదా ఇల్లు కడతావు, లేకపోతే వాహనం కొంటావు, అప్పటిదాకా నీకేం లేదు, వ్యాపారం పెడతావు. అంటే ఉన్న డబ్బులతో పెట్టలే కదా, ఆ సంవత్సరం సంపాదించిన డబ్బులతో కాదు కదా. దాచుకున్న డబ్బులైనా తెస్తున్నావు, కొత్తగా అప్పు అయినా చేస్తున్నావు, తెచ్చి నువ్వు ఖర్చు పెడుతున్నావు. అంటే లోన్స్ గా తీసుకొని క్రెడిట్ కార్డు వాడినా ఏవైనా కూడా వ్యయం కిందకి వస్తాయి. అవన్నీ కూడా ఖర్చుల్లోకి వస్తున్నాయి. ఆదాయం కన్నా ఖర్చుల్లోకి వస్తున్నాయి. అవన్నీ కూడా ఆదాయాన్ని మించిన ఖర్చుల్లోకి వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది అంటారు ఏమంటే ఇలా చెప్తున్నారు కానీ బ్రహ్మాండంగా సంపాదించాను ఈ సంవత్సరం, గత సంవత్సరం అంటారు. అది ఇక్కడ లాజిక్, అది అర్థం చేసుకోవడం అపార్థం. అంటే నువ్వు 6 రూపాయలు సంపాదిస్తున్నావు, 12 రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నావు అంటే సంపాదన కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నావు ఏదో రకంగా. అంటే ఇంకా బాగా నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. ఇల్లు కొనమో, కారు కొనమో, ప్రాపర్టీ కొనమో, ఇంట్లో పిల్లలు పెళ్లిళ్ళు చేయడమో, ఏదో మొత్తం మీద పెద్ద వ్యవస్థ చేయబోతున్నావా అని అర్థం చేసుకోలేదు తప్ప, లేకపోతే 6 రూపాయలు 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు, ఎక్కడి నుంచి తెస్తామండి, అది లాజిక్ లేదు కదా అని అర్థం చేసుకోకూడదు. ఇది పెద్ద అసలు విషయం ఆదాయ వ్యయాల్లో. ఈ మళ్ళీ రాజపూజ్య అవమానాలు, ఇక్కడ కూడా రాజపూజ్యం 3 అంటాం, అవమానం 6 అంటారు. అదేంటండి బాబు, 3 మెచ్చుకుంటారు, 6 తిడతారా మమ్మల్ని, ఇది ఎక్కడ గొడవ, ఇలా ఎందుకు జరుగుతుంది, మాకు అలా జరగలేదు కదా, మేము గత సంవత్సరం మమ్మల్ని ఎవరు అవమానించలేదు, మాకే అవమానం రాలేదు. అది కాదు ఇక్కడ లాజిక్. అంటే 3 మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఆనందించి సంతోషించి హెల్ప్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే ఓరవలేక ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి వీడిని ఎలాగైనా పాడు చేయాలనుకునే వాళ్ళు, శత్రువులు, ఇలాగ ఏదో రకమైన ప్రభావం చూపించేవారు, నరదిష్టి, నరఘోష. ఇది మీకు ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా సరే ఎవరికి ఎక్కువగా నరదిష్టి, నరఘోష ఉంటుంది? బాగా సక్సెస్ అవుతున్న వాడి మీదే ఉంటుంది. కళ్ళు ఎప్పుడు వాడి మీదే ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువ సక్సెస్ అవ్వబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. విచిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి, మీకు ఆదాయం తక్కువ ఉంటుంది, రాజపూజ్యం తక్కువ ఉంటుంది, కానీ గోచార ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటి మాకు అంత బాగుందని చెప్తున్నారు, రాజపూజ్య అవమానాలు తక్కువగా ఉన్నాయంటే అని అంటారు వీళ్ళందరూ కూడా. ఇది లాజిక్ అనమాట. అందుకనే ఇది ద్వాదశ రాశుల వారికి వర్తిస్తుంది. కాబట్టి ముందుగా ద్వాదశ రాశుల వారికి కూడా ఇది ఆదాయ వ్యయాలు ఇలా చూసుకోండి, రాజపూజ్య అవమానం ఇలా చూసుకోండి అని ముందుగా నేను తెలియజేస్తున్నానమ్మా. తప్పకుండా గురుగారు. సో అంటే మాకున్న డౌట్ అయితే క్లారిఫై చేస్తారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఉగాది తర్వాత ఏ రాశికి ఎలా ఉంటుందో అయితే మనం చెప్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు మనం మీన రాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ మీన రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉంటుందంటారు? తప్పకుండానమ్మా. అయితే ఎవరెవరి మీనరాశిలోకి వస్తారో మొదలు చూద్దాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు,
ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు కూడా ఈ మీన రాశిలోకి వస్తారు కాబట్టి మీన రాశిని చూసుకోండి. ఇక పేరుని బట్టి చూసుకునే వాళ్ళైతే కనుక వీళ్ళ పేర్లో మొట్టమొదటి అక్షరం ది, దు, ష్యం, జ, ద, దే, దో, చ, చి. ఈ అక్షరాలతో వీరి పేరు ప్రారంభమైతే వీళ్ళందరిది మీన రాశి అవుతుంది కాబట్టి మీన రాశిని చూసుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం 14, వ్యయం ఏమో 11గా కనబడుతోంది. విచిత్రంగా ఏంటంటే సంపాదన బేభత్సంగా ఉంది కదా. నిజంగా చెప్పాలంటే జన్మలో శని ఉన్నాడు వీళ్ళకి. ఇంకా ఏముంది, ఇంక వీళ్ళ జీవితం అయిపోయింది అన్నట్టుగా అనుకుంటారు అందరూ. ఏళ్ళనాటి శని ఇంకెంత సర్వనాశనం చేసేస్తాడు. ఏం కాదు, ఏం భయపడిపోకండి, అలాంటి తెలియదు. అయితే ఇబ్బంది పెడతాడు, ఇబ్బంది పెట్టకుండా ఉండడు. ఎప్పుడు బాగా కష్టపడే వాళ్ళకి డబ్బు ఉంటుంది. చూడండి, మీకు ఎప్పుడు ఎవరికి ఎప్పుడు పని ఉంటుందో చెప్పనా మీకు. ఇంకా సరైన ఉద్యోగస్తుడికో వ్యాపారస్తుడికో సరైన ఆదాయం లేకపోవచ్చు, కానీ డైలీ కూలి పని చేసేవాడికి ఎప్పుడు ఎన్ని టెక్నాలజీలు వచ్చేసినా, ఎన్ని ఏఐలు వచ్చేసినా, ఎంత కంప్యూటరైజేషన్ అయిపోయినా, ఎన్ని అయిపోయినా చేతి పని చేసేవాడికి ఎప్పుడు పని ఉంటుంది. కులవృత్తి చేసేవాడికి ఎప్పుడు పని ఉంటుంది. అంటే ఓ బార్బర్ షాపు, కుమ్మర్ షాపు, కమ్మర్ షాపు, లేకపోతే బిల్డింగ్ షాపు, లేకపోతే తాపీ మేస్త్రో, లేకపోతే వడ్రంగి మేస్త్రులో, వీళ్ళందరూ కులవృత్తులు చేతి పనులు చేసేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు. వీళ్ళందరికీ ఎప్పుడు రొటేషన్ అవుతూనే ఉంటారు. అంటే ఎప్పుడు డబ్బు వస్తూనే ఉంటుంది కష్టపడే వాళ్ళకి. అలాగే ఏంటంటే శని కూడా దానికి సంబంధించి రిలేటెడే కాబట్టి వర్క్ ప్లెజర్ని బాగా ఇస్తాడు, ఫలితాన్ని ఇస్తాడు, డబ్బును కూడా ఇస్తాడు. అంటే మనం ఏమన్నా సులువుగా డబ్బు సంపాదించాలనుకుంటాం కదా, అదే ఇబ్బంది అవుతుంది ఇక్కడ. సులువుగా డబ్బు రాదంతే, విపరీతమైన కష్టంతో వస్తుంది డబ్బు, అదే పెద్ద సమస్య ఇక్కడ. ఇక వ్యయం 11, ఖర్చు కూడా బాగానే కనపడుతుంది. కాబట్టి వీళ్ళు బాగా డబ్బులు ఖర్చు పెడతారు, రుణాలు తీరుస్తారు, కొత్త రుణాలు చేయవలసిన వస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద యంత్ర పరికరాలు కొనడం కానీ, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, ఇల్లులు కట్టడం కానీ, గృహాలు కొనడం కానీ, కార్లు వాహనాలు కొనడం కానీ, పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టడం కానీ, వ్యాపార పెట్టుబడులు పెట్టడం కానీ, గృహాలు కొనడం కానీ బాగా కనపడుతుంది. కాబట్టి ఏం భయపడిపోక్కర్లేదు, డబ్బులు బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వీళ్ళు. అయితే ఈ దురదృష్టం ఏంటంటే వీళ్ళలో ఎక్కడ పెట్టాలో పెట్టుబడి తెలియకపోవడం. ఈ సంవత్సరం షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి, చాలా దారుణంగా దెబ్బతింటారు మీరు. అలాగే బెట్టింగ్లు స్కామ్ల జోలికి అసలు వెళ్ళకండి, వ్యసనాల జోలికి వెళ్ళకండి, ఎవరిని నమ్మకండి. చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి ఈ సంవత్సరం డబ్బుల విషయంలో, లేకపోతే కనుక చాలా దారుణంగా ధన నష్టం కూడా కనపడుతుంది ఈ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం రాజపూజ్యం 7, అవమానం 2గా కనపడుతుంది. విపరీతంగా మెచ్చుకునే వాళ్ళు, అంటే గ్రహస్థితికి రివర్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. మెచ్చుకునే వాళ్ళు విపరీతంగా ఉన్నారు, తిట్టి వాళ్ళు తక్కువగా కనపడుతున్నారు, లేదా వీళ్ళు పొగిడి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కీర్తి ప్రతిష్ట గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి వీళ్ళకి. కాబట్టి ఏం భయపడక్కర్లేదు, సంఘంలో అయితే చాలా మర్యాద వస్తే వస్తుంది వీళ్ళకి. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్టయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు, జూన్ 2వ తారీఖు నుంచి పంచమ స్థానంలో ఉన్నాడు. శని సంవత్సరం అంతా కూడా జన్మంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా జన్మ సప్తమ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి ద్వితీయ అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా వీళ్ళకి ఏంటంటే కనుక కొంచెం గోచార గ్రహగతులు మాత్రం అనుకూలంగా లేవు. కాబట్టి వీళ్ళకి కొంచెం ఇబ్బందులు, ఈతి బాధలు, సమస్యలు తప్పవు. అన్నిటికన్నా ప్రధానమైన సమస్య వీళ్ళకి ఆరోగ్యం, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు లేని వారికి రావడము, ఒత్తిడి విపరీతంగా పెరగడం, ప్రతి చిన్నదానికి కంగారు పడిపోవడం, అలాగే ఏదో అయిపోతుందేమో అని భయము, ఆందోళన, ఇలాంటివి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. అసలు మెంటల్ టెన్షన్ లేకుండా ఏ పని జరగదు వీళ్ళకి. కుటుంబంలో వివాదాలు, పెద్దలకు ఒంట్లో బాగోకపోవడాలు, హాస్పిటల్ పాలు అవుతుండాలు, ఇంట్లో ఖర్చులు విపరీతంగా పెరగడాలు, అలాగే పిల్లలకి సంబంధించి ఖర్చులు పెరగడాలు, లేదా ఇంట్లో వెచ్చాలకి వస్తువులు పాడైపోవడాలు, చెడిపోవడాలు, వీటికి ఖర్చు పెట్టాలి, రిపేర్ చేసినవి మళ్ళీ రిపేర్ చేసుకుంటూ ఉండడాలు, ఇలాంటి ఏదో ఒక సమస్య, ఏదో ఖర్చు, ఏదో ఒక వాతావరణం కనపడుతుంది. దీనివల్ల ఏంటి, సంపాదన బాగున్నా కూడా సంపాదన అక్కడకు రాకపోవడం. జేబులో 100 రూపాయలు ఉన్నా 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి ఆలోచించడం. అయ్యో ఈ 10 రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ అవసరమేమో, ఏమొస్తుందో ఇది వచ్చిందో రిస్క్. ఇలాంటి పరిస్థితులు ఈ సంవత్సరం వీళ్ళకి బాగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా. కాకపోతే భయపడకండి, మీరు ఎవరెవరో ఏదో చెప్పేసి మీన రాశి సర్వనాశనం అయిపోతారని చెప్పి అసలు వీడియోలు చూడకుండా అవి నమ్మకండి. ఏం కాదు, ఖచ్చితంగా ఏంటంటే శని అనేవాడు ఇబ్బంది పెడతాడు, పాప పనులు ఏం చేయడు, వాడు సర్వనాశనం ఏం చేసాడు. ఖచ్చితంగా మనలో ఉండే టాలెంట్ని బయటకు తీసుకొస్తాడు, స్కిల్స్ని తీసుకొస్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు. మనందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఓర్పు సహనాన్ని అలవాటు చేస్తాడు. అలాగే మనుషులు ఎలాంటి వాళ్ళు తెలియజేస్తాడు, ఎక్కడ నగ్గాలో తెలియజేస్తాడు, ఎక్కడ తగ్గాలో తెలియజేస్తాడు, గర్వాన్ని అణిచేస్తాడు, కోపతాప అహంకారాలన్నీ కూడా అణిగిపోయేలా చేస్తాడు. కాబట్టి అవన్నీ అణిగిపోతే ఏమవుతాడు, శుద్ధ పురుషుడు అయిపోతాడు. శుభ్రంగా బంగారాన్ని కాల్ చేసాం అనుకోండి, అందులో ఉండేదంతా మకిలంతా పోతుంది. అలాగా బాగా వీళ్ళని రాటు తేల్చి షైనింగ్ ఇచ్చేసి వజ్రాన్ని షైనింగ్ పెట్టినట్టు షైనింగ్ పెట్టేసి పోతాడు శని. ఈ లోపు మనం తర్వాత మెరిసిపోతాం అనమాట. ఈ లోపు షైనింగ్ పెట్టే టైంలో కొంచెం కష్టపడాలి. షైనింగ్ టైంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి కష్టపడండి, తీసుకోండి, ఏది పరిస్థితుల్ని అర్థం చేసుకోండి. ఎస్, తప్పదు, ఇది మన టైం, కష్టపడే టైం, పడదాం.
అని సైకలాజికల్గా ఫిక్స్ అయిపోండి. అంతేగాని నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి, నా జీవితం ఇలా అయిపోయింది, ఇంకా అందరూ బాగున్నారు, అది వద్దు, ఆ పోలికలు వద్దు. మీరు కష్టపడగలుగుతున్నారు, మీరు పోరాడగలుగుతున్నారు, మీకు ఆ ధైర్య సాహసం పెద్ద గుణాలు ఉన్నాయి అని సంతోషపడండి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండే వాళ్ళందరికీ చెప్పదగింది ఏంటంటే, మీరు మీకన్నా గొప్పవాడిని ఎప్పుడూ అంచనా వేసుకోకండి, మీకన్నా కింద వాడిని చూసి సంతోషపడండి, మీరు చాలా తృప్తిగా ఉంటారు. లేదా నాకేదో అయిపోయింది నేను నాశనం, అప్పుడు ఈ చెప్పే వీడియోలో చెప్పే నెగిటివిటీ అంతా మీరు ఊహించేసుకుంటారు, మేము రాసి సర్వనాశనం అయిపోతారని. అదేం కాదు. మీకన్నా చండాలంగా ఉన్నవాళ్ళు, మీకన్నా బతకలేని వాళ్ళు, మీకన్నా ఇబ్బంది పడే వాళ్ళు చూసుకుని అమ్మయ్య వాళ్ళకన్నా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, వాళ్ళకన్నా చాలా బాగున్నాను చాలు అని తృప్తి పడండి. ఇది ప్రధానమైన విషయం. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులందరూ కూడా ఈ సంవత్సరం కష్టే ఫలి. పెద్ద ఎదుగుదల కనపడలేదు, పెద్ద పెద్ద మార్పులు కనపడలేదు, ఉన్న దాంట్లోనే కాలక్షేపం చేయాలి, భారీగా జీతాలు పెరిగే అవకాశాలు లేవు, కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి కనపడుతోంది. అధికారులు మెప్పించుకోవాలి, ఉద్యోగాలు పోకుండా జాగ్రత్త పడాలి, ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు, తోటి ఉద్యోగస్తులతో మర్యాదగా బిహేవ్ చేయాలి, ఉద్యోగ కార్యాలయాలు లేనిపోని తప్పులు చేయకూడదు, లావాదేవీలు జరపకూడదు, ఇక్కడ డేటా అక్కడ డేటా ఇక్కడ వ్యవహారాలు చేయడాలి కానీ రిస్కులు అసలు చేయకండి. అమ్మాయిలతోటి ఉద్యోగాలు చేసే చోటు జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి, పేరు ప్రఖ్యాతుల కోసం జాగ్రత్తగా ఉండండి, గౌరవ మర్యాదలు కాపాడుకోండి, ఉద్యోగాలు నిలబెట్టుకోండి, ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఇది ప్రధానమైన విషయం. చెప్తాను. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఈ సంవత్సరం ఏంటంటే కనుక అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. ఏదో రకంగా మీ ఉద్యోగాలు పాడు చేసే వాళ్ళు పెరుగుతారు, నిందారోపణలు అంటే మీ మీద కంప్లైంట్లు ఇచ్చే వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి, ఉద్యోగాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించండి, లంచాల జోలికి వాటి జోలికి అసలు వెళ్ళకండి, అలాగే లావాదేవీలు జాగ్రత్తగా జరుపుకోండి. ఇంకా విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకి ఉద్యోగ సమస్యలు అధికమవుతున్నాయి, ఉద్యోగాలు పోవడాలు, ఎదుగుదల లేకపోవడాలు, పేరు చోట ప్రయత్నాలు చేస్తున్నా రాకపోవడాలు, పార్ట్ టైం జాబులు మారవలసి రావడాలు, కంటిన్యూటీగా జాబులు రాకపోవడాలు కనపడుతున్నాయి. వేసాలు అనుకున్నట్టుగా రాకపోవడం, రిజెక్ట్ అవ్వడం, లేదా పర్మనెంట్ల కోసం కానీ గ్రీన్ కార్డుల కోసం చేస్తుంటే అది బాగా ల్యాగ్ అయిపోతూ ఉండడం, ఆలస్యం అయిపోతుండడం, ఏదో ఒక డాక్యుమెంట్ మిస్ అవుతుండడం లాంటివి జరుగుతుంటే జాగ్రత్తగా ఉండండి. స్వదేశానికి రావడానికి ప్రయత్నం చేయకండి, ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ సంవత్సరం అక్కడే ఉండండి, జాగ్రత్తగా కాలక్షేపం చేసుకోండి. మళ్ళీ వీసాల విషయంలో ఇబ్బందులు కనపడుతుంటాయి, జాగ్రత్త. ఈ సంవత్సరం కొత్తగా విదేశాలు వెళ్ళాలనుకున్న వారు వాయిదా వేసుకోవడం మంచిది, పెద్దగా కలిసి రావటం లేదు. వీసాల కోసం ప్రయత్నం చేస్తే రిజెక్ట్ అయ్యే అవకాశాలు, వెళ్ళినా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త. విదేశాల్లో ఉండే వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. వాతావరణం పడకపోవడం, అతి శీతలం కానీ రకరకాల వాతావరణాలు కానీ ఎక్కువగా వీళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి, శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యంలో శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా హార్ట్ పేషెంట్లు కానీ వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా ఈ సంవత్సరం బయట ఫుడ్లు మానేయండి, ఆయిల్ ఫుడ్లు తగ్గించండి, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి, వ్యాయామం ఖచ్చితంగా చేయండి, రాత్రి ఎక్కువ పడుకోవడానికి ప్రయత్నం చేయండి, సెల్ ఫోన్ రాత్రి చూడడం మానేయండి, స్ట్రెస్ తగ్గించుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా పొద్దున్నే మెడిటేషన్ ఒక 20 నిమిషాలు దేవుడి దగ్గర పూజ చేసుకోండి, పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్ థింకింగ్ మానేయండి, చెడ్డ వ్యక్తులతో స్నేహాలు చేయకండి, వ్యసనాల జోలికి అసలు వెళ్ళకండి ఈ సంవత్సరం, షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి ఈ సంవత్సరం. అలాగే ప్రతి వ్యక్తితోటి గౌరవంగా మాట్లాడండి ఈ సంవత్సరం, కుటుంబంతో గౌరవంగా మాట్లాడండి, భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోండి. ప్రేమికుల మధ్య గొడవలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం, కాబట్టి ప్రేమికులు కూడా ఒకళ్ళొకరు కించపరచుకోవడము, అనుమానించుకోవడాలు చేయకండి, విపరీతంగా చాటింగ్లు చేసుకోకండి, అతిగా మాట్లాడుకోకండి, ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోండి. లేదా మీ ఇద్దరి మధ్య ఈ చిన్న చిన్న వివాదాలు పెద్ద అవుతాయి, అక్కలేని విషయాలు పెద్ద అవుతాయి, కాబట్టి ఈగోలకు పోకండి. భార్యాభర్తలు కొంచెం గొడవలు పెరుగుతున్నాయి కాబట్టి, అలాగే నిందారోపణలు కనపడుతున్నాయి ముఖ్యంగా, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరి గురించో లేదా కుటుంబ విషయాల గురించో బయట చెప్పకండి. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే భార్యాభర్తలు ఎలా ఉందంటే, ఇంట్లో గొడవ వచ్చిందంటే బయట వాళ్ళతో మా ఆయన అలాంటి ఇలాంటి అని మొత్తం చెప్పేస్తుంటారు. ఈ ఇంట్లో రహస్యాలు బయట పెడితే తర్వాత మీరు ఇద్దరు కలిసి బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి భార్యాభర్తలు. వివాదాలు బాగా కనపడుతున్నాయి, కుటుంబ వివాదాలు ఎక్కువగా ఉన్నాయి, ఆస్తి వివాదాలు బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి మర్యాదగా బిహేవ్ చేసుకోండి. నువ్వెంత అనుకుంటే ఆస్తి వివాదాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం అంటే వాయిదాలు పడిపోతాయి, అలానే నగరు అలానే ఓడిపోరు, వాయిదాలు పడిపోయి అయిపోయి మన చేతికి రావాల్సిన డబ్బులు చేతికి రాకపోవడం, ఆస్తులు సంక్రమించకపోవడం, ఇలాంటివి కనపడుతున్నాయి. మధ్యవర్తుల ద్వారా పోనీ ఏదో లావాదేవీలు జరుపుదామన్నా అది కూడా సరిగ్గా సాగకపోవడం, చెయ్యని తప్పుకు నిందారోపణలు, కేసులు ఇరుక్కోవడాలు, మళ్ళీ తిరిగి పోలీసులకు డబ్బులు ఖర్చుపెట్టి బయటికి రావడాలు, బెయిల్స్ తెచ్చుకోవడాలు, ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం పెద్దగా గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి. ఈ సంవత్సరం విద్యార్థులు కూడా ప్రేమ వ్యవహారాలు, సెల్ ఫోన్ వ్యామోహాలు, లేదా చదువులో ఆటంకాలు, బద్ధకము, లేజినెస్, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడాలు, జ్ఞాపక శక్తి తగ్గడాలు, పరీక్షలు రాసే టైంలో
ఒత్తిడికి గురవడాలు, స్ట్రెస్కి గురవడాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎగ్జామినేషన్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి, కొంచెం వ్యామోహాలకు దూరంగా ఉండండి. అలాగే మంచి విద్యార్థులతో స్నేహం చేయండి. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే చదువు వస్తుంది, మోటివేషన్ వస్తుంది. పనికి మాలతో చేసామంటే ఏం చదువుతావరా, చదివిన వాళ్ళు ఏమైనా బాగున్నారేట్రా, వాళ్ళు ఎలాంటి ఉదాహరణలు చెప్తారంటే మోడీ ఏమైనా చదివేడేట్రా, ఎలాన్ మస్క్ ఏదైనా చదివేడేట్రా, ఆడేదో చదివేడేట్రా అని వాళ్ళ పేర్లు చెప్తారు. పనికి వాళ్ళంతా గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, వీడు చదవడు కాబట్టి వీడు బద్దకొస్తారు కాబట్టి పక్కన పాడు చేయడం అనమాట. అంటే మంచి ఉదాహరణలు చెప్పడం అనమాట. అది ఎవరికంటే ఆల్రెడీ ఏ సూసైడ్ చేసుకోవడానికి పోయిన వాళ్ళు చెప్పాలి అలాంటి కబుర్లు. ఏం చేత వాడు చదవలేక సూసైడ్ చేసుకున్నాను అనుకో, ఒరే బాబు జీవితం కన్నా ఇది గొప్పది కాదురా అని ఉదాహరణ చెప్పడం బాగుంటుంది. కానీ బాగా చదివాడిని తీసుకొచ్చేసి నువ్వు చదవకరా, వాళ్ళు ఏమైనా చదివేరేంట్రా అంటే తప్పది. అలా చదువు వల్ల ఎప్పుడూ ఉపయోగం. చదివిన వాడు చేసే వ్యాపారానికి ఇప్పుడు ఎలా అనుమోసుకున్నాడు, చదువుకున్నాడు కాబట్టి, ఆ చదువు నాలెడ్జ్ ఉంది కాబట్టి, కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి అంత గొప్పవాడు అవ్వగలుగుతున్నాడు. అలాగే అమెజాన్కి సంబంధించినటువంటి వాడు కూడా వాడి దాంట్లో చదువులో కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి, చదువుకున్నాడు కాబట్టి ఆ చదువుతో బిజినెస్ ఎలా చేయాలో బాగా నాలెడ్జ్ వచ్చాయి. పెద్ద పెద్ద చదువులు కూడా చదువుతో ఉద్యోగాలు చేయకపోయినా చదువుకున్న వాళ్ళు చేసే వ్యాపారాలు బాగుంటాయి. వాళ్ళకి ఏంటంటే లాజిక్లు బాగా తెలుస్తాయి, సమస్య వస్తే వాళ్ళు పోరాడగలిగే టాలెంట్ వస్తే ఎవరి మీద ఆధారపడకుండా. కాబట్టి ఏంటంటే అలా కాకుండా చదువుకోండి. చదువు విలువ ఎప్పుడు చదువే. చదువుకున్నవాడు కొంటే గౌరవం ఎప్పుడు ఉంటుంది. గౌరవం కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. చదువుకోలేదు మనకే నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, నాకు చదువు రాదే అని ముందరే మనం స్టెప్ వేయలేం. అదే చదువు అనేది కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, ఎందులోనైనా మనం ఉత్సాహంగా స్టెప్ వేయగలుగుతాం. కాబట్టి విద్యార్థులు చదువు మీద ఫోకస్ చేయండి. చాలా మంచి భవిష్యత్తులో అభివృద్ధిలోకి రాబోతున్నారు. వివాహ ప్రయత్నాలు ఇలాంటివి ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయమ్మా. ఆలస్యంగా వివాహాలు జరుగుతాయి, కంగారు పడకండి. సంబంధాలు కొంచెం తిరుగుతాయి. అంటే సంబంధం కుదరక చూసుకుని రావడం, చెప్తాంలే అన్నాం, నెలలైనా చెప్పకపోవడం, ఆలోచించుకుంటూ ఉంటా ఉన్నాం, అలా కొంచెం ల్యాగ్ అవుతున్నాయి తప్ప మొత్తం మీద ఎలాగైతే వివాహాలు అవుతాయి. అలాగే ప్రేమించినటువంటి వాళ్ళు కూడా వివాహ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం తల్లిదండ్రులు ఒప్పించుకుని వివాహాలు చేసుకోవడానికి టైం పడుతుంది. ఎక్కువ కంగారు పడుతుంది. ఏది వెంటనే జరగదు, ఏది ఆలస్యంగానే జరుగుతుంది. జరగకుండా మాత్రం ఉండదు. తట్టుకోవాలి మీరంతే. కంగారు పడకుండా ఉంటే జరుగుతాయి. సంతాన సాఫల్యత కూడా బాగానే ఉంటుంది. కాకపోతే గర్భిణీ స్త్రీలు జాగ్రత్త తీసుకోండి, మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుకోండి, ఆరోగ్య విషయాలు జాగ్రత్త తీసుకోండి. నార్మల్ డెలివరీ అయితే పెద్దగా అవకాశాలు లేవు, ఎక్కువ ఆపరేషన్ శస్త్రచికిత్స కనబడుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఉంటుంది. అలాగే కొంచెం వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఆరోగ్యం మీద కేర్ తీసుకోవాలి. శస్త్రచికిత్స అవకాశాలు ఎక్కువ కనబడుతుంది ఈ సంవత్సరం. సిగరెట్లు, స్మోకింగ్లు, మందు అలవాటు ఉన్న వాళ్ళు కూడా వాహన ప్రమాదాలు, శస్త్రచికిత్సలు ఉన్నాయి కాబట్టి మానేస్తే ఉత్తములు, తగ్గించుకుంటే చాలా మంచి విషయం. కాబట్టి అలాంటి వ్యవహారాలు చేయండి. రాజకీయ నాయకులకి ఎలా ఉంది గురుగారు? రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం పెద్ద విశేషంగా ఏమీ లేదు, పెద్ద యోగం ఏమీ లేదు. పెద్ద పెద్ద పదవులు ఆశించకండి. ఉన్న పదవులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి, ప్రజలతో జాగ్రత్తగా మాట్లాడుకోండి. సామరస్యంగా జీవితం వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం. పెద్దగా ఎలక్షన్స్లో కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయడం కూడా పెద్ద విశేషం కాదు. పెద్దగా అవకాశాలు కనపడటం లేదు ఈ సంవత్సరం. సినీ రంగం గురుగారు, సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరూ కూడా నూతన ఉత్సాహం, ప్రోత్సాహం ఉంటుంది. బాగా కష్టపడతారు ఈ సంవత్సరం. స్మాల్గా చిన్నగా సక్సెస్ అవుతారు తప్ప భారీ విజయాలు అయితే కనబడటం లేదు. పెద్ద అటర్ ఫ్లాప్లు అయితే కావు, కానీ మినిమంగా ఏదో పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, రొటేషన్ అయిపోతుంది అంతే లైఫ్ ఈ సంవత్సరం. పెద్దగా అద్భుతాలు అయితే జరగవు. కాకపోతే ఈ టాలెంట్, ఈ స్కిల్స్, ఇప్పుడున్నటువంటి అనుభవం భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం పెద్దగా టేక్ ఈజీగా తీసుకుని ఎదురు వెళ్ళిపోతే బాగుంటుందమ్మా. రైతులకి గురుగారు, రైతులకి ఈ సంవత్సరం వ్యవసాయంలో ఒక పంట లాభం, ఒక పంట నష్టం కనపడుతుంది. కాబట్టి ఆ వాతావరణం మార్పుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పెట్టుకోండి, శ్రద్ధ పెట్టుకోండి. సొంతంగా వ్యవసాయం చేసుకోండి, మీకు ఖచ్చితంగా ఫలిస్తుందని చెప్పచ్చు. పెద్ద లాభాలు అయితే లేవు, సామాన్యమైన లాభాలు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయదారులందరూ కూడా పంట ప్రత్యేక శ్రద్ధ పెట్టుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఈ సంవత్సరం వీళ్ళకి ఏంటంటే కనుక ప్రధానంగా శని బావులేడు కాబట్టి శనికి, గురుడికి, రాహుకి, కేతువుకి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, గణపతి హోమము, అలాగే దుర్గా అగ్ని విష్ణు హోమము, మన్య సూక్త హోమము, అలాగే రుద్రహోమము చేయించుకున్నట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలి ఎవరైనా అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదిస్తే మా పేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మేము జపాలు హోమాలు చేయించి పెడతాం. రెండో విషయం, వీళ్ళు ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక ఈ సంవత్సరం ప్రధానంగా విష్ణు సహస్రం ఎక్కువగా పారాయణ చేసుకోవడం మంచిది. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం చాలా ఉత్తమం. వీళ్ళకి లలితా సహస్రం, విష్ణు సహస్రం పారాయణ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి ఈ సంవత్సరం. అలాగే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ఇంట్లో పూజలు ఏమిటంటే కనుక సంకష్టహార చతుర్థి వ్రతం, 16 సోమవారాల వ్రతం, 7 శనివారాల వ్రతం చేసుకుంటూ ఉండడం. దాంతోపాటుగా ఏంటంటే కనుక
సో ఈ ప్రతి పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో చేసుకుంటున్నా కూడా వీళ్ళకి గ్రహపరమైనటువంటి దోషాలు తొలగి దేవతా బలం కలిగి ఈ సంవత్సరం అంతా అన్ని రంగాల్లోనూ విజయం పొందగలుగుతారు. గ్రహ దోషాలు తొలగి సుభిక్షంగా ఉంటారు. సకల ఈశ్వరి భాగ్యాలు పొందుతారు. ఫ్యూచర్ బాగుంటుంది వీళ్ళకి. వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్య చెప్తారు. తప్పకుండా వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్య లక్కీ 9 వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. 5 బాగా కలిసి వస్తుంది కాబట్టి 5, 9 వీళ్ళు వినియోగించుకోవచ్చు. కలిసి వచ్చేటువంటి రంగులు తెలుపు రంగు, ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అలాగే ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి వారాలు ప్రధానంగా మీనరాశి వారికి గురువారం బాగా కలిసి వస్తుంది. సోమవారం వీళ్ళు బాగా కలిసి వస్తుంది కాబట్టి గురువారం సోమవారం వీళ్ళు వినియోగించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో అయితే మనం తెలుసుకున్నాము. గతంలో గురుగారు వచ్చేసి మీనరాశి వారి సంపూర్ణ జాతకం తెలియజేశారండి. అంటే మీ గుణగణాలు ఎలా ఉంటాయి దగ్గర నుండి మీరు పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు మీ జీవితంలో ఎదురయ్యే పరిణామాలు ఎన్నో అయితే ఆ వీడియోలో తెలుసుకోవచ్చు. ఆ వీడియోని మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. ధన్యవాదాలు. నమస్కారం గురు. నమస్కారం అమ్మా.